వెల్కమ్ టు వెంకటేష్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ సార్ని. నేను ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డికి ఫిజిక్స్ ఏ టాపిక్లు చదవాలి, ఏ టాపిక్ల నుండి ఎక్కువ బిట్లు వస్తాయి అనే దానిపైన అవగాహన కలిగించాలనుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, నేను చెప్పేది బోధించేది ఫిజిక్స్ కెమిస్ట్రీ కాబట్టి గత 6 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్నటువంటి సంస్థలు సైనికేఎస్ ఐఏఎస్ అకాడమీ, కెన్ హైదరాబాద్ కానివ్వండి, నెక్స్ట్ నాగార్జున ఐఏఎస్ స్టడీ సర్కిల్, విమ్స్, ఇంకా బాసరా స్టడీ సర్కిల్, ఇంకా విజయనగరం విశాఖపట్నంతో పాటుగా ఇంకా ఐఏసీఈ వంటి ప్రఖ్యాత కోచింగ్ సెంటర్లో బోధించాను కాబట్టి ఎక్కడ ఏ కాంపిటేటివ్ పరీక్షల్లో ఏ బిట్లు వస్తాయి, నా సబ్జెక్టుకి సంబంధించి ఎస్ఐ కానివ్వండి, కానిస్టేబుల్ కానివ్వండి, ఏ సబ్జెక్ట్ నుండి ఏ స్థాయిలో బిట్లు వస్తాయన్న దానిపైన నాకు పూర్తి అవగాహన ఉంది. అయితే అన్ని కాంపిటేటివ్ పరీక్షలకి సంబంధించి కాకుండా ఈ వీడియోలో కేవలం ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించి ఫిజిక్స్ ఏ టాపిక్లు చదవాలి, ఏ టాపిక్లు స్ట్రెచ్ ఇచ్చి చదవాలి అనే దానిపైన అవగాహన కలిగిస్తాను. జాగ్రత్తగా పెన్ను పేపర్ దగ్గర పెట్టి రాసుకోండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి స్టేజ్ 1 పరీక్షలు దాదాపుగా అయిపోయాయి. ఇంకా అందరూ కొంచెం మిగిలారంటున్నారు. ఈ కోవిడ్ పరిస్థితులు మళ్ళీ సర్దుమణిగాక ఆ కంటిన్యూషన్ కూడా మొదలవుతాయి. ఆ తర్వాత స్టేజ్ 2 అవుతుంది. గ్రూప్ డికి సంబంధించి సెప్టెంబర్లో ఎగ్జామ్స్ అవుతాయి అంటున్నారు. జరగడానికి కూడా అవకాశం ఉంది, ఎందుకంటే వ్యాక్సినేషన్ కొంచెం స్పీడప్ అవుతుంది కాబట్టి. అయితే మనం ఇప్పుడు సిలబస్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం ఆలస్యం చేయకుండా. ఫిజిక్స్కి సంబంధించి సిలబస్లో గ్రూప్ డికి సంబంధించి కానివ్వండి, అంటే ఎన్టీపీసీకి సంబంధించి ఫిజిక్స్లో కానివ్వండి, కెమిస్ట్రీలో కానివ్వండి బిట్లు తక్కువగా వస్తాయి, కానీ గ్రూప్ డిలో మాత్రం ఫిజిక్స్ కెమిస్ట్రీ నుండి ఎక్కువగా బిట్లు వస్తాయి. మెయిన్లీ గ్రూప్ డి అనుకున్న మీరు చూడండి, గ్రూప్ డికి సంబంధించి ఎన్టీపీసీకి సంబంధించి ఫిజిక్స్ సిలబస్లో ఫస్ట్ చదవాల్సినటువంటి లెసను యాంత్రిక శాస్త్రం అనేటువంటి లెసను. ఇంగ్లీష్లో మెకానిక్స్ అంటాం, యాంత్రిక శాస్త్రం. ఈ యాంత్రిక శాస్త్రము అనేటువంటి లెసన్లో ఏవే ఉంటాయి అనేసి అంటే దూరం, డిస్టెన్స్, విధంగా స్థానభ్రంశము, డిస్ప్లేస్మెంట్, వడి, స్పీడు, వెలాసిటీ వేగము, యాక్సెలరేషన్ త్వరణం, బలము ఫోర్స్, న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్, న్యూటన్ గమన నియమాలు, నెక్స్ట్ ప్రక్షేపకము ప్రొజెక్టైల్, పని శక్తి సామర్థ్యము, వర్క్ పవరు ఎనర్జీ, ఇంకా ఎనర్జీలో కూడా పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ, స్థితిశక్తి గతిశక్తి, దానికి తోడు యాంత్రిక శక్తి మెకానికల్ ఎనర్జీ అనేటువంటి టాపిక్లు ఉంటాయి. ఇంకా యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే గురుత్వ త్వరణము, అదేవిధంగా వెయిట్ భారము, మాస్ ద్రవ్యరాశి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ గరివినాభి స్థానము, అదేవిధంగా టైప్స్ ఆఫ్ మోషన్ చలనాలు రకాలు అనేవి ఈ టాపిక్లో ముఖ్యమైనటువంటి అంశాలు అన్నమాట. అయితే గ్రూప్ డికి సంబంధించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా పని శక్తి సామర్థ్యము అనేటువంటి టాపిక్ల నుండి వస్తాయి అన్నమాట. ఓకే, వర్క్ పవరు ఎనర్జీ అనేటువంటి టాపిక్ల నుండి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి రైట్ చేస్తున్నాడు. ఈ గ్రూప్ డిలో కూడా రైట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా పొటెన్షియల్ ఎనర్జీ పిఈ = mgh అనేటువంటి ఫార్ములాను ఉపయోగించి, అదేవిధంగా కైనెటిక్ ఎనర్జీ కేఈ = ½ అనేటువంటి ఫార్ములాను ఉపయోగించి ఎక్కువగా ప్రశ్నలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వర్క్ జరిగిందని ఎప్పుడు చెప్తాము అంటే వస్తువు పైన కొంత బలాన్ని కలుగ చేస్తున్నప్పుడు అది స్థానభ్రంశం చెందింది అనుకోండి, పని జరిగిందని చెప్తాం. అంటే W = Fs. ఆ సూత్రాన్ని ఉపయోగించి కూడా చాలా వరకు కూడా క్వశ్చన్ రావడం జరుగుతుంది. గ్రూప్ డి మీరు గొట్టెక్కాలంటే మీరు ఎక్కాల్సినటువంటి మొదటి మెట్టు మెకానిక్స్. కాబట్టి ఏది చదివినా చదవకపోయినా గ్రూప్ డి ఎగ్జామ్కి వెళ్ళేవారు ఫస్ట్ చూడాల్సింది యాంత్రిక శాస్త్రము అనేటువంటి లెసను. ఆ లెసన్ కానీ చదవకపోతే మీరు ఎంత బాగా చదివిన ఫిజిక్స్ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అయితే దీనికి రెఫరెన్స్ మీరు ఏం చదవాలి అని అంటే, రెఫరెన్స్ మన ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, స్టేట్ సిలబస్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లు ఉన్నాయి కదా, అది చదవండి చాలు, నో ప్రాబ్లం. పని శక్తి, పని అనేటువంటి ఒక లెసన్ ఉంటుంది 9th క్లాస్లో. అదేవిధంగా 9th క్లాస్లో గురుత్వాకర్షణ అనేటువంటి ఒక లెసన్ ఉంటుంది. అదేవిధంగా 9th క్లాస్లోనే చలనము గమన నియమాలు అనేటువంటి లెసన్స్ కూడా ఉంటాయి. ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆ 4 టాపిక్లు, ఇంకా 8th క్లాస్లో ఘర్షణ మరియు బలము అనేటువంటి ఉంటాయి, ఫ్రిక్షన్ అండ్ ఫోర్స్ అనేటువంటి లెసన్స్ ఉంటాయి. ఈ 6 లెసన్స్ మీరు కంప్లీట్గా చదివినట్లయితే యాంత్రిక శాస్త్రానికి సంబంధించి మీకు తిరుగు లేదనమాట. నెక్స్ట్ చదవాల్సినటువంటి రెండవ లెసను కాంతి అనేటువంటి లెసను.
ఈ కాంతి అనేటువంటి లెసన్ నుండి కూడా కాంతికి సంబంధించి కొన్ని ధర్మాలు ఉంటాయి. మొదటిది కాంతి రుజుమార్గ ప్రసారము, రెక్టిలినియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అంటాము. రెండవది కాంతి పరావర్తనము, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. మూడవది కాంతి వక్రీభవనము, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. 4 కాంతి విక్షేపణము, డిస్పెర్షన్ ఆఫ్ లైట్. ఆ తర్వాత వచ్చేది కాంతి పరిక్షేపణము, స్కాటరింగ్ ఆఫ్ లైట్. కాంతి వివర్తనము, డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్. నెక్స్ట్ కాంతి వ్యతికరణము, ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్. నెక్స్ట్ కాంతి పరిక్షేపణము, స్కాటరింగ్ ఆఫ్ లైట్. కాంతి ద్రోణము, పోలరైజేషన్ ఆఫ్ లైట్ అని ఇట్లా కాంతికి ధర్మాలు ఉంటాయి. ఈ ధర్మాల్లో మనకు సంబంధించినంత వరకు అంటే రైల్వే ఎగ్జామ్స్, గ్రూప్ డి ఎగ్జామ్స్కి యాజ్ పర్ ఎన్సీఆర్టీ సిలబస్ 10th క్లాస్ వరకు అని క్లియర్గా మెన్షన్ చేశాడు. కాబట్టి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్ సరిపోద్ది. ఈ 10th క్లాస్ సిలబస్లో మనకి ప్రధానంగా ఫోకస్ చేసిన వేవేవి అంటే, ఒకటి కాంతి రుజుమార్గ ప్రసారము, రెండవది కాంతి పరావర్తనము, మూడవది కాంతి వక్రీభవనము, 4వది కాంతి విక్షేపణము, 5 కాంతి పరిక్షేపణం. ఈ ధర్మాల గురించి మనం కంప్లీట్గా నేర్చుకుంటే కాంతికి సంబంధించి కొట్టెక్కిపోయినట్టే. అయితే ఈ కాంతిలో ఎక్కువగా ఏ టాపిక్ నుండి వస్తాయి అయితే ఈ ధర్మాలన్నింటిలోనంటే కాంతి పరావర్తనం. కాంతి పరావర్తనం ఆధారంగానే, రిఫ్లెక్షన్ ఆధారంగానే మిర్రర్స్, దర్పణాలు అనేవి పనిచేస్తాయి. కాబట్టి దర్పణ సూత్రం 1/f = 1/u + 1/v ఆ ఫామ్లో మీకు మైండ్లో ఉండాలి. దానికి సైన్ కన్వెన్షన్స్ ఉంటాయి, సంజ్ఞా సాంప్రదాయాలు పాటించి లెక్కలు చేయాలన్నమాట. ఇంకా కాంతి వక్రీభవనం కూడా కటకాలు ఉంటాయి. కాంతి వక్రీభవనం సంబంధించి కటకాలు ఉంటాయి. కటక సూత్రం ఉంటుంది 1/f = 1/v - 1/u అని. దానికి కూడా సైన్ కన్వెన్షన్స్ ఉంటాయి, సంజ్ఞా సాంప్రదాయాలు ఉంటాయి. అంటే పుటాకార కటకానికి అయితే ఒకలాగా, కుంభాకార కటకానికి అయితే ఇంకోలాగా సంజ్ఞా సాంప్రదాయాలు తీసుకొని ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే దానికి సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా వక్రీభవనం సంబంధించి అప్లికేషన్స్ కూడా చాలాసార్లు అడగడానికి అవకాశాలు ఉంటాయి. నక్షత్రాలు మిణుకు మారడానికి కారణం ఏంటి? ఒక రోజు యొక్క కాల వ్యవధి 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్ల నుండి 24 గంటలుగా, అంటే ఒక రోజు యొక్క కాల వ్యవధి అదనంగా 4 నిమిషాల పాటు పెరగడానికి కారణమైనటువంటి కాంతి ధర్మం ఏది? ఇట్లాంటి బిట్లన్నీ కూడా రెగ్యులర్గా వచ్చినవి. నీటిలో వేసినటువంటి నిమ్మకాయ అసలు పరిమాణం కన్నా పెద్దదిగా కనిపించడానికి కారణం ఏంటి? మనం నీటిలో మునిగినప్పుడు మోకాల వరకు మునిగమనుకోండి, కాలు కొంచెం పొట్టుగా ఉన్నట్టు అనిపిస్తాయి. దానికి కూడా ఉన్నటువంటి కారణం ఏంటి? ఇవన్నీ కూడా కాంతి వక్రీభవనానికి సంబంధించినటువంటి అనమాట. ఓకేనా? అదేవిధంగా ఇక్కడే కటక సామర్థ్యం అనేది ఉంటుంది, ఫోకల్ పవర్ అని. సో రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ అంటే నాభ్యంతరం యొక్క విలోమమే కటక సామర్థ్యం. P = 1/f అంటాం. దీనికి కూడా సంజ్ఞా సాంప్రదాయాలు ఉంటాయి, పాటించాలి. కుంభాకార కటకానికి అయితే +f, పుటాకార కటకానికి అయితే -f తీసుకోవాలన్నమాట. దీనికి సంబంధించిన లెక్కలు కూడా గ్రూప్ డీలో ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా చదవాల్సినటువంటి మూడవ టాపిక్ ఏంటంటే ధ్వని అనేటువంటి టాపిక్. ఈ ధ్వనిలో బిట్లు సింపుల్గా వస్తాయి అన్నమాట. ధ్వనిలో అంటే పీడనానికి సంబంధించి చదివితే కానీ ధ్వని అర్థం కాదు. నెక్స్ట్ ధ్వనికి సంబంధించి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యూజికల్ నోట్ అంటే సంగీత స్వరానికి సంబంధించి కొన్ని లక్షణాలు ఉంటాయి. పిచ్ అంటే అది ఆడవాళ్ళకి ఎక్కువ, పిచ్చేవాళ్ళకి ఎక్కువ, ఆడవాళ్ళకి ఎక్కువ, మగవాళ్ళకి తక్కువ అనమాట. రెండవది ఇంటెన్సిటీ అంటాం అనమాట. ఆ ఇంటెన్సిటీ ఒకటి. నెక్స్ట్ క్వాలిటీ అనేది ఒకటి. ఇవన్నీ కూడా ధ్వనికి సంబంధించినటువంటి మ్యూజికల్ నోట్కి సంబంధించినటువంటి ధర్మాలు. నెక్స్ట్ ధ్వని కాలుష్యము, ఏ సందర్భాల్లో ఎంత ధ్వని వస్తుంది, ఆ గాలిలో ధ్వని వేగం అనేది ఎక్కువ, లేదంటే ద్రవ పదార్థాలను ఎక్కువ, లేదంటే ఘన పదార్థాలను ఎక్కువ, ఇట్లాంటి వాటిపైన ఎక్కువగా బిట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ 4వది చదవాల్సింది. ధ్వని నుండి కూడా మనకి కాంతి పరావర్తనం ఏ విధంగా ఉంటుందో ధ్వని పరావర్తనం కూడా అదే విధంగా ఉంటుంది. ఈ ధ్వని పరావర్తనం ఆధారంగానే ప్రతిధ్వని అనేది పనిచేస్తుంది. ఈ ప్రతిధ్వని ధర్మం ఆధారంగానే కొన్ని బిట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతిధ్వనికి సంబంధించిన సూత్రాన్ని ఉపయోగించుకొని V = 2D/T అని ఉంటుంది. V = 2D/T ఈ ఫార్ములాను ఆధారంగా చేసుకొని కూడా ధ్వనికి సంబంధించి బిట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. 4వది ఉష్ణము, ఉష్ణోగ్రత. ఈ ఉష్ణోగ్రత అనేటువంటి టాపిక్లో విశిష్టోష్ణము, గుప్తోష్ణము చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా నీటి అసంగత వ్యాకోత్సవము, అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. విశిష్టోష్ణానికి సంబంధించి Q = MS∆T అంటాము, S = Q/m∆T ఈ ఫార్ములాను ఉపయోగించి, నెక్స్ట్ అదేవిధంగా L = Q/m గుప్తోష్ణానికి సంబంధించినటువంటి ఫార్ములా, దాన్ని ఉపయోగించి కూడా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా థర్మోమీటర్లు రకాలు, వీటిపైన క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఉష్ణ ప్రసార పద్ధతులు, ఉష్ణవాహనము, సంవహనము, వికిరణము, థర్మల్ కండక్షన్, థర్మల్ కన్వెక్షన్, థర్మల్ రేడియేషన్ అనేటువంటి మెథడ్స్ని కూడా ఎక్కువగా గ్రూప్ డీలో ఆడడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చదవాల్సినటువంటి అంశం ఏంటంటే మన విశ్వం, ద యూనివర్స్.
ఇది జనరల్లీ సోషల్ టాపిక్, కానీ దానికి బేరీజ్ వేసుకొని మనం చదవాల్సి ఉంటుంది. సోషల్ టాపిక్లు కూడా ఇక్కడ మనం ఇంక్లూడ్ చేయాలి. అయితే ఫిజిక్స్ పరంగా మన సంబంధించి భూకేంద్ర సిద్ధాంతము టాలమీ అనేటువంటి ఆయన ప్రతిపాదించాడు. సూర్యకేంద్ర సిద్ధాంతము కోపర్నికస్ అనేటువంటి ఆయన ప్రతిపాదించాడు. నెక్స్ట్ సహజ ఉపగ్రహాలు అంటే ఏంటి, కృత్రిమ ఉపగ్రహాలు అంటే ఏంటి, నెక్స్ట్ భూస్థావర లేదా భూస్థిర ఉపగ్రహాలు అంటే సహజ ఉపగ్రహాలు అంటే నేచురల్ శాటిలైట్స్, నెక్స్ట్ కృత్రిమ ఉపగ్రహాలు అంటే ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, భూస్థావర లేదా భూస్థిర ఉపగ్రహాలు అంటే జియో స్టేషనరీ శాటిలైట్స్. వీటికి సంబంధించి అవగాహన కలిగి ఉండాలి. నెక్స్ట్ కెప్లర్ గ్రహగతుల నియమాలు, పలాయన వేగము, కక్ష్యా వేగము, ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ అంటే పలాయన వేగము, ఆర్బిటాల్ వెలాసిటీ అంటే కక్ష్యా వేగము. వీటిపైన కూడా అవగాహన కలిగి ఉండాలి. నెక్స్ట్ ఒక్కొక్క గ్రహం గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ 8 గ్రహాలు ఉన్నాయి. ప్లూటోని మరుగుజ్జు గ్రహాల జాబితాలో చేర్చేశారు కాబట్టి దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం పెద్దగా లేదు. కానీ ఎప్పుడు తొలగించారు ఏంటి అనేది మాత్రం తెలుసుకోవాలి. ఓకేనా, ఎప్పుడు తొలగించారనేది తెలుసుకోవాలి, ఎందుకు తొలగించారనేది తెలుసుకోవాలి. ఓకే, అంటే ఏ గ్రహం అనేది దాని కక్షలోనే తిరగాలి, కానీ పక్క గ్రహాల చలనానికి ఆటంకం కలిగించకూడదు. నెప్ట్యూన్ పక్కనే ప్లూటో ఉంటుంది కాబట్టి ఈ ప్లూటో వచ్చి అప్పుడప్పుడు నెప్ట్యూన్ టచ్ చేస్తుందని చెప్పి దాన్ని గ్రహాల జాబితా నుండి తొలగించారనమాట. ఓకే, దాని గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటంటే ఫిజిక్స్లో ద్రవ పదార్థాలు. ఈ ద్రవ పదార్థాలు అనేటువంటి టాపిక్లో తలతన్యత, కేశనాళీయత, స్నిగ్ధత, పీడనము, సాంద్రత, అదేవిధంగా బారోమీటర్కి సంబంధించి కొన్ని అంశాలు ఉంటాయి. బెర్నౌలీ సూత్రము, బాయిల్ నియమము, పాస్కల్ నియమము, ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఆర్కిమిడిస్ సూత్రము, ప్లవన సూత్రాలు, ఇవన్నీ కూడా ఈ టాపిక్లో ఉంటాయి. అయితే ఇన్ని టాపిక్లోని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రూప్ డికి సంబంధించినంత వరకు కూడా ఎక్కువగా తెలుసుకోవాల్సిన టాపిక్ పీడనము, సాంద్రత, విశిష్ట సాంద్రత, వీటికి ఉన్నటువంటి ప్రమాణాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. ఖచ్చితంగా పీడనానికి సంబంధించి ఓ బిట్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ అమ్మ ఆధునిక భౌతిక శాస్త్రం. ఈ ఆధునిక భౌతిక శాస్త్రం అనేటువంటి టాపిక్ అనేది కెమిస్ట్రీకి రిలేటెడ్గా ఉంటుంది. మనం పరమాణు నిర్మాణం అనేటువంటి టాపిక్ కెమిస్ట్రీలో చదువుకుంటాము, దానికి అటాచ్డ్గా ఇక్కడ ఉంటుంది. ఇది ఆధునిక భౌతిక శాస్త్రం అంటే 1900 సంవత్సరంలో మార్క్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతానికి ముందున్నదంతా కూడా ఏంటంటే అది సాంప్రదాయ భౌతిక శాస్త్రం. ఆ తర్వాత వచ్చిందంతా కూడా ఆధునిక భౌతిక శాస్త్రం అనమాట. ఈ ఆధునిక భౌతిక శాస్త్రంలో భాగంగా మనం పరమాణు నిర్మాణం, జేజే థామ్సన్ పుచ్చకాయ నమూనా, నెక్స్ట్ రూదర్ఫర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంటు, నీల్స్ బోర్ పరమాణు నమూనా, సోమర్ఫీల్డ్ పరమాణు నమూనా చదువుకోవడంతో పాటుగా పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య, ఐసోటోప్లు, ఐసోబార్లు, ఐసోటోన్లు, ఐసోస్టర్లు, రేడియో ఐసోటోప్లు, వాటి యొక్క ఉపయోగాలు, కేంద్రక చర్యలైనటువంటి కేంద్రక విచ్ఛత్తి, కేంద్రక సంలీనము అంటే న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్ అనేవి న్యూక్లియర్ రియాక్షన్స్ అనమాట. నెక్స్ట్ నేచురల్ రేడియో యాక్టివిటీ, ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ, సహజ రేడియోధార్మికత, కృత్రిమ రేడియోధార్మికత అనేటువంటి అంశాలు ఉంటాయి. వీటన్నిటికి సంబంధించి మెయిన్ ఏంటంటే ద్రవ్యరాశి సంఖ్య, పరమాణు సంఖ్య అనేటువంటి టాపిక్లు తెలుసుకోవాలన్నమాట. ద్రవ్యరాశి సంఖ్య, పరమాణు సంఖ్య, నెక్స్ట్ కేంద్రక చర్యలకు సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మంచిదన్నమాట. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అయస్కాంతత్వము, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, విద్యుత్, మ్యాగ్నెటిజం, విద్యుత్ అనమాట. ఈ రెండు కూడా ఒకదానికోటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఈ రెండు కూడా కలిపి చదువుకుంటేనే మంచిదన్నమాట. విద్యుత్ అయస్కాంతం అనేటువంటి టాపిక్ ఉంటుంది 10th క్లాస్లో, ఆ టాపిక్ కూడా చదివితే చాలా మంచిది. గ్రూప్ డిలో ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చాయంటే కాంతి, ఉష్ణోగ్రత, ధ్వని, యాంత్రిక శాస్త్రం, విద్యుత్తే, వీటి నుండి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి. విద్యుత్తుకు సంబంధించి స్థిర విద్యుత్తు, ప్రవాహ విద్యుత్తు, ఆవేశం అంటే ఏంటి, ఆ ఆవేశంలో ధనావేశము, రుణావేశం 2 రకాలు ఉంటాయి. నెక్స్ట్ ఓం నియమము, నెక్స్ట్ ఈఎంఎఫ్ అంటే ఏంటి, విద్యుత్ చాలక బలం అంటాము. నెక్స్ట్ విద్యుత్ పొటెన్షియల్ భేదము, నెక్స్ట్ కెపాసిటెన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఏమో విశిష్ట నిరోధం అంటే ఏంటి, వాహకత అంటే ఏంటి, వాహకత్వం అంటే ఏంటి, అదేవిధంగా విశిష్ట నిరోధాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు, నిరోధాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు, వివిధ విద్యుత్ పరికరాలు, వీటికి సంబంధించి అదేవిధంగా కిర్చాఫ్ నియమాలు ఉంటాయి. లూప్ నియమం, జంక్షన్ నియమం, లూప్ నియమం అని ఆ రెండు కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా విద్యుత్కి సంబంధించి కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ ఎఫెక్ట్స్. అంటే విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది, విద్యుత్ శక్తి రసాయన శక్తిగా మారుతుంది. ఆ విధంగా ఫలితాలు ఉంటాయి అన్నమాట. విద్యుత్ రసాయన ఫలితము, విద్యుత్ కాంతి ఫలితం అని, విద్యుత్ ఉష్ణ ఫలితం అని, వాటి గురించి తెలుసుకోవాలి. ఓకే,
ఎక్కువగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఏంటంటే ఎలక్ట్రిసిటీలో ఓం నియమానికి సంబంధించి నిరోధాల, అదేవిధంగా నిరోధాల శ్రేణి సంధానము, సమాంతర సంధానానికి సంబంధించి, అదేవిధంగా మన ఇళ్లలో ఉపయోగించేటువంటి విద్యుత్తుని కిలోవాట్ అవర్లు లేదా యూనిట్లో తెలుపుతాం. అంటే కొన్ని విద్యుత్ పరికరాలు ఇచ్చి ఇన్ని వాట్ల శక్తిని కలిగి ఉన్నాయి అవి, అయితే మొత్తం ఆ నెలకి అయ్యేటువంటి బిల్లు ఎంత అని అడుగుతాడు అనమాట. ఆ ఇంటికి అయ్యేటువంటి బిల్లు ఎంత, నెలకి ఆ ఇంటికి అయ్యేటువంటి బిల్లు ఎంత అని అడుగుతాడు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా అయస్కాంతత్వంలో అంటారా, అయస్కాంతత్వంలో యూనిట్స్ చదువుకుంటే సరిపోద్ది అనమాట. దయా, పారా, పెర్రో అయస్కాంత పదార్థాలు చదువుకుంటే వాటితో పాటుగా ధ్రువసత్వము అంటే పోల్ స్ట్రెంత్, భ్రామకము మ్యాగ్నెటిక్ మూమెంట్, అయస్కాంత క్షేత్రము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. వీటికి సంబంధించి నెక్స్ట్ ప్రవేశశీలత, పెర్మిబిలిటీ అంటాము. నెక్స్ట్ ఏమో సాపేక్ష ప్రవేశశీలత, రిలేటివ్ పెర్మిబిలిటీ. నెక్స్ట్ ఏమో ససెప్టిబిలిటీ, వీటికి సంబంధించి. నెక్స్ట్ ఇంకా చదవాలనుకుంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, వీటికి సంబంధించి కూడా చదువుకున్నట్లయితే మంచిదన్నమాట. ఇది టోటల్ ఫిజిక్స్కి సంబంధించి చదవాల్సినటువంటి టాపిక్లు. ఎక్కువగా టెక్స్ట్ బుక్ చదవడానికి ప్రిఫర్ చేయండి. మిగతా బుక్ షాప్లో దొరికేటువంటి ఏ బుక్ను తీసుకొని చదవడానికి జస్ట్ రెఫరెన్స్గా చూడండి తప్ప, మీకు అన్నిటికీ మించి చాలా మంచిదని ఏదైనా ఉందంటే 6th క్లాస్ నుండి 10th క్లాస్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లే మీకు చాలా మంచిది. గ్రూప్ డిలో అవి చదువుకుంటే వాటి నుండి బిట్ అనేది బయటికి పోదు. ఎట్టి పరిస్థితుల్లోనే 100కి 100% చెప్తున్నాను నేను. మీరు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ చదవండి. అందులో బిట్లు రాకపోతే నన్ను అడగండి. ఓకే, ఇంకా మీకు ఫిజిక్స్కి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఉపయోగకరమైనటువంటి అనేక వీడియోలు మన ఛానల్లో నేను ముందు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్ వెంకటేష్ సార్.